మీరేదైనా కోరిక కోరుకొని అది ఇక్కడున్న కొబ్బరి బొండం మీద రాసి దేవుడి దగ్గర పెట్టి, మళ్ళీ ఇక్కడ కడితే మీరు కోరుకున్న కోరిక నెరవేరుతుందని ఇక్కడున్న ప్రజల నమ్మకం. అదెక్కడ ఏంటని తెలియాలంటే వీడియో చివరి వరకు అయితే చూసేయండి. లంకెలపాలెం నుంచి అనకాపల్లి దారిలో రైట్ సైడ్ శ్రీ చింతామణి గణపతి దేవాలయం అనేది ఉంది. ఇక్కడ ఆర్చ్ నుంచి లోపలికి వెళ్ళిపోతే మనకిక్కడ కనిపిస్తుంది. ఇక్కడైతే మనకి రైట్ సైడ్ కార్స్ అండ్ ఆటోస్ పార్కింగ్ ఉంది. అలాగే లెఫ్ట్ సైడ్ వే టూ వీలర్స్ పార్కింగ్ గూడా ఉంది. ఇంకా లోపలికెళ్ళిపోగానే రైట్ సైడ్ మనకి టాయిలెట్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ కొద్దిగా ముందుకెళ్ళిపోతే ఇంకా లెఫ్ట్ సైడ్ మనకి గోశాల ఉంది. గోశాల చూసుకొని గూడా మనం మెయిన్ టెంపుల్‌కెళ్ళిపోదామని ఎళ్ళిపోయాం. ఇంకెళ్ళిపోతుంటే ఇక్కడ యాంబియన్స్ ఏదైతే ఉందో అబ్బబ్బబ్బా! ఎక్కడైనా షెడ్ లాగా ఉంటుంది. ఇక్కడ అదే షెడ్‌ని ఆకులతో, చెట్లతో కట్టడం అనేది చాలా ఇంప్రెసివ్‌గా, అట్రాక్టివ్‌గా, గ్రాబింగ్ ఉంది. ఇక్కడే ఉండిపోవాలనిపించింది ఆ లైటింగు, ఆ షెడ్. అండ్ ఇంకా ఫస్ట్ మనకి గణపతి వనం అయితే ఉంది. ఇంకా గణపతి వనం లోపలికెళ్ళిపోతే ఇక్కడ మొత్తం 32 రకాల విఘ్నేశ్వర విగ్రహాలైతే ఉన్నాయి. మీరు ఒక్కొక్క విగ్రహానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంది. అదేంటో తెలియాలంటే మీరు దగ్గరికెళ్లి చూడాల్సిందే. అండ్ ఇక్కడ ఇది అయిపోయిన తర్వాత మనకి ఇందాకల చెప్పింది. మీరేదైనా కోరిక కోరుకొని కొబ్బరి బొండం మీద రాసి, అది దేవుని దగ్గర పెట్టి ఇక్కడ కడితే మీరు కోరుకున్న కోరిక నెరవేరుతుందని ఇక్కడున్న ప్రజల నమ్మకం. మీరు కూడా నమ్మేటట్టయితే ఒకసారి వెళ్ళినప్పుడు రాసి పెట్టండి. చూద్దాం. అండ్ ఇక్కడ మనకి మెయిన్ టెంపుల్‌కైతే ఎళ్ళిపోదాం. ఈ ఆర్కిటెక్చర్ అయితే మాత్రం మైండ్ పోయింది భయ్య. అండ్ ఇక చుట్టూ ఒక రౌండ్ ఏద్దాం. ప్రదక్షిణ అవుతుంది. ఆర్కిటెక్చర్ ఎలాగుందో చూద్దామని ఎళ్ళాను. ఇంకిక్కడే ఉండిపోవాలనిపించింది. ఆ ఆర్కిటెక్చరు, ఆ కలరు మొత్తం చాలా బావుంది. మీకు వీడియోలోనే ఎలాగుందంటే ఒకసారి దగ్గరికెళ్లి చూడండి. చాలా బావుంటుంది. అండ్ చాలా ప్లెజెంట్‌గుంది. అండ్ ఇది మెయిన్ టెంపుల్. లోపల ఫోటోస్, వీడియోస్‌కి అలో లేదు. మీకు ఇన్ఫర్మేషన్ కోసం అని తీశాను. అండ్ ఇక్కడ రాశి నక్షత్రాల వనం అని ఉంది. అండ్ అలాగే లెఫ్ట్ సైడ్ మనకి గురు నిలయం అనేది ఉంది. 12 రాసుల్లో ఉన్న నక్షత్రాలన్నిట్లికి ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క చెట్టు ఇక్కడుంది. అదేంటో తెలియాలంటే మీరు దగ్గరికెళ్లి చూడాల్సిందే. అండ్ ఈ వీడియోని ఎంతవరకు చూసారంటే నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీరు ఎవరితో అయితే ఈ గుడికి వెళ్దాం అనుకుంటున్నారో వాళ్ళకి వీడియోని షేర్ చేసి పద వెళ్దాం అని చెప్పండి. అండ్ థట్స్ ఇట్ ఫర్ టుడే బై డే గైస్.